హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేట్గా ఉంటుంది. మోటివేట్గా ఉండడం వల్ల ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు నోటిఫికేషన్లు ముందుకు తీసుకురావడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోద్దాయి. ఈరోజు ప్రాజెక్ట్ అసిస్టెంట్ కోసం అయితే ఒక వేకెన్సీ వచ్చింది. ఓన్లీ ఎటువంటి మనకి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మనకైతే సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే 11/3/2024 ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. దానికి స్టడీ ఆన్ క్లైమేట్ డ్రివెన్ ఎఫిషియన్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ త్రూ లాంగ్ టర్మ్ మానిటరింగ్, దానికి ప్రాజెక్ట్ టైటిల్. దానికి పిఎల్ శ్రీమతి భారతి పాటేల్ సైంటిస్ట్ సి అయితే దీన్ని ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేశారు. నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఒకటే ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీలో బాటనీ చదివిన వారు, తర్వాత లైఫ్ సైన్స్ చదివిన వారు, దీనికి ఎకనాలజీ ఎన్వైర్న్మెంట్ సైన్స్ చదివిన వారు అయితే దీనికి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ అయితే ఉన్నవారు. వారికి అప్ టు డిసెంబర్ దాకా ప్రాజెక్ట్ పీరియడ్ ఉంటుంది. ఎన్రోల్మెంట్ మనకి 19,000 నుంచి మనకి పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫిక్స్డ్ అని చెప్తున్నారు, 19,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ మనకి ఇదైతే మనకి ప్రాజెక్ట్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే మనకి అన్రిజర్వ్డ్కి అయితే 28 సంవత్సరాలు ఉన్నవారైతే మనకి అప్లై చేసుకోవచ్చు. 28+5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 5 సంవత్సరాలు అయితే అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు అయితే ఇవ్వడం జరిగింది. ఇది టెంపరీ ప్రాజెక్ట్ కాబట్టి మీది టెంపరీ. ఇలాంటి ప్రాజెక్టులు చాలా వస్తూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కుదిరితే టీఏడిఏలు అన్నీ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. మనకి ద క్యాండిడేట్ ఏమి ఉండాలి అనేసి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు ఇది ఐఎఫ్బి డైరెక్టరేట్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. కూడా మన ఆంధ్రప్రదేశ్ వారు అయితే మనకి ఇది అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ కోసం సంబంధించింది. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించింది. మన హైదరాబాద్లో ఉంది. కాబట్టి మీరు మన తెలుగువారు కాబట్టి ఇది కంపల్సరీ ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నేమ్ అమ్మది ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టు, పోస్ట్ అప్లికేషన్ ఫర్ ఏంటి, నేమ్ ఆఫ్ అప్లికెంట్, ఫాదర్ నేము, మొత్తం డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సెక్స్ అంటే మేల్ ఫీమేల్, స్టేటస్ ఏంటిది మ్యారీడ్ స్టేటస్ ఏముంది, మీరు ఎస్సీయా ఓబీసీ, తర్వాత అడ్రస్ ఇన్ఫర్మేషను, మెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, తర్వాత ఎడ్యుకేషన్ చదివారు, ఎక్కడ చదివారు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ దీంట్లో రాయాలి. మీకు ఏం లాంగ్వేజ్లో వచ్చా, తెలుగు మాట్లాడడం వచ్చా, హిందీ వచ్చా, ఇంగ్లీష్ వచ్చా అనేసి దీంట్లో అయితే రాయడం చదవడం వచ్చా అని ఉంది. ప్రొఫిషియన్సీలో ఎంఎస్ వర్డ్ వచ్చా, పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, వెబ్ బ్రౌజింగ్, డిటిపి అదర్ స్పెసిఫికేషన్ ఏమైనా వచ్చాని ఇచ్చారు. డిక్లరేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సిగ్నేచర్ పెట్టాలి. దీనికి సిగ్నేచర్ పెట్టి దీనికి మీరు పైన ఉన్న అడ్రస్కి మీరు దీనికి సెండ్ చేయండి. దీన్ని అప్లికేషన్ని ముందర చెప్పిన ఆల్రెడీ మనకి హైదరాబాద్లో ఉంది కాబట్టి మనకి ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి. ఇది ప్రాజెక్టే కానీ తర్వాత ఇలాంటి ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి కాబట్టి దానికి ఒకసారి మీరు దాంట్లోకి వెళ్ళడం అయితే జరిగితే తర్వాత మీకు ఆటోమేటిక్గా మిమ్మల్ని నెక్స్ట్ దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఇంటర్వ్యూ ఓన్లీ ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి ఇంటర్వ్యూ కాబట్టి మీరు దీనికి అప్లై చేసి మీరు అందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీరు ఒక జాబ్ అయితే కొట్టగలుగుతారని ఆశిస్తూ ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.